హాయ్! దిస్ ఈజ్ నిధి ఆత్య. సో, ఇవాళ మేము 'కల్కి' మూవీకెళ్ళాము. అమ్మ బాబోయ్! చాలా ఉంది చెప్పాల్సింది. సో, ఫస్ట్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాము. మా దగ్గరలో ఉన్న యాపిల్ మూవీస్‌కెళ్తే అక్కడ ప్రొజెక్టర్ పనిచేయట్లేదు, మూవీ క్యాన్సిల్ అని చెప్పేశారు. ఇంకా 'ప్రభాస్' మూవీ అయితే మేము ఫస్ట్ చూడాల్సిందే రిలీజ్ అవ్వగానే ఇక్కడ. దానికోసం వేరే దగ్గర బుక్ చేసుకొని ఇక అర్జెంట్‌గా ఎళ్ళిపోయాము. అండ్ వెళ్ళాక చూస్తే ఇట్స్ వర్త్. ఎంత కష్టమైనా ఇట్స్ వర్త్ ఇట్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తూ వెళ్లారు. సో, కొంచెం స్లోగా అనిపించింది. బట్ ఇట్ వాస్ నైస్. బట్ లేటర్ ఆన్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ప్రతి మూమెంటు వావ్! ప్రతి మూమెంటు వావ్! ఇట్స్ లైక్ ఒక సీన్ నుంచి ఇంకొక సీన్‌కి షిఫ్ట్ అవుతున్నాడు. ఇట్లా ఫ్యూజ్‌లు ఇట్లా ఎగిరిపోతా ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి. ఆహ్, మ మా మేమెళ్ళిన థియేటర్‌లో ఇట్లా అమెరికన్స్ గూడా ఉన్నారు. అందరూ మాతో పాటు అరుస్తున్నారు. ఇట్లా 'ప్రభాస్' రాగానే. ఇక క్యామియో రోల్స్ ఒక్కొక్కటి వస్తా ఉంటాయి గదా! సో, నేనది మీకు లీక్ చేయలేను. అండ్ యాహ్! మూవీ అయితే చాలా బావుంది. నా ఫేవరెట్ వచ్చేసరికి 'కర్ణుడు.' మనకి లిటిల్ ఆఫ్ మొత్తం కురుక్షేత్రం చూపిచ్చేస్తారు. కురుక్షేత్రం చూపించినప్పుడైతే నేను కళ్ళు ముయ్యలేదు. కళ్ళు మూస్తే ఎక్కడ మిస్ అయిపోతానో చిన్న సీన్ అనిపిచ్చింది. సెకండ్ హాఫ్ మొత్తం అంతే ఉంది. చాలా అంటే చాలా నచ్చింది. చాలా అంటే చాలా. నేను మీకు చెప్పలేను. మీరు చూస్తే నేనెందుకింత ఎక్సైటెడ్‌గా ఇంత ఇంత చెప్తున్నానని మీకు అప్పుడు అర్థమవుతది. అండ్ ఈ 'కర్ణుడు' ఆయన మీకు లాస్ట్‌లో వస్తాడు. మూవీ అంతా కనిపించరు. లాస్ట్‌లో ఆయన రాగానే ఇంక అస్సల ఇట్లా అయిపోతదనమాట. ఏ మూవీ చాలదు. అంత బావుంది. అండ్ ఇదైతే నా రివ్యూ. నా పర్సనల్ రివ్యూ. మా ఫ్రెండ్స్‌కి కూడా ఎలా అనిపించిందో చూసేయండి. అసలు సెకండ్ హాఫ్ అయితే పిచ్చి పుట్టించాడు అసలు. ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఫైట్ అయితే అసలు వేరే లెవెల్. హైప్ ఇచ్చి తక్కువ అయింది అనుకున్నాం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మన మహాభారతంలో ఎన్ని ఎలివేషన్స్ ఉన్నాయో ఈ మూవీలో అన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. పిచ్చి మింగిచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. చెడు కండ్లన్నయ్యా. సాయి చాలా ఏడ్చాడు $35 అని చెప్పి. వచ్చాక ఇంకొకసారి వెళ్తా అని చెప్తున్నాడు. ఈవినింగ్ మళ్ళీ బుక్ చేసుకుంటాం.